సహకార ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ల ఐక్య వేదిక జేఏసీ ఆందోళన కార్యక్రమాలు చేపట్టాయి. తాళ్లరేవు డీసీసీబీ బ్యాంకు వద్ద శనివారం నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేస్తూ విధులకు హాజరయ్యారు. అలాగే ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డీసీసీబీ బ్రాంచ్ల ఎదుట సహకార సంఘాల ఉద్యోగులతో ధర్నా, 16వ తేదీన రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల సహకార కార్యాలయాల వద్ద ధర్నాలు, వినతి పత్రాలు అందించడం జరుగుతుందని వారు తెలిపారు. 22వ తేదీన రాష్ట్రంలో ఉన్న అన్ని డీసీసీబీ ప్రధాన కార్యాలయాల వద్ద ధర్నాలు, వినతి పత్రాలు అందించడం జరుగుతుందని, 29వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా సహకార సంఘాల ఉద్యోగులతో విజయవాడ ధర్నా చౌక్ వద్ద మహాధర్నా నిర్వహించి ఉన్నతాధికారులకు వినతి పత్రం అందించడం జరుగుతుందన్నారు. జనవరి 5 నుండి 26 జిల్లాలు పూర్తి అయ్యే వరకు విజయవాడ ధర్నా చౌక్ వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరుగుతుందని కార్యాచరణ ప్రకటించారు. సహకార సంఘాల ఉద్యోగుల ఐక్యవేదిక మీద ఈ రోజున బ్రాంచ్ దగ్గర ధర్నా జరుపుతున్నాం. జీవో నెంబర్ 36 వెంటనే అమలుపరిచి 2019-24 తాలూకు పెండింగ్లో ఉన్న వేతన సవరణలు చేసి అప్పటి వరకు మధ్యంతరభృతి ఇవ్వాలని, ఉద్యోగులు చెల్లించే గ్రాడ్యుయేటీ సీలింగ్ విధించి 2 లక్షలు మాత్రమే చెల్లిస్తున్నారు. గ్రాడ్యుయేటీ చట్టాన్ని అమలుపరిచే చట్ట ప్రకారం గ్రాడ్యుయేటీ చెల్లించాలని కోరుచున్నాం. సహకార సంఘంలో పనిచేసే ఉద్యోగులకు కూడా ప్రభుత్వ ఉద్యోగులకు అమలయ్యే రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలకు పెంచాలని కోరుచున్నాం. ఉద్యోగులకు 5 లక్షలు తక్కువ కాకుండా ఆరోగ్య బీమాను కల్పించి ఉద్యోగ సర్వీసులో మరణిస్తే ఆ కుటుంబాన్ని ఆధారం లేకుండా పోతున్నందున ప్రతి ఉద్యోగికి 20 లక్షలు టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ చేయించి కుటుంబానికి భరోసా కల్పించాలని కోరుచున్నాం. 2019 తర్వాత జాయిన్ అయిన ఉద్యోగులందరినీ పెర్మనెంట్ చేసి వారికి కూడా హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని, వాళ్ళతోటే కంప్యూటీకరణ ఉందని, వాళ్లే కంప్యూటీకరణ చేస్తున్నారని వాళ్ళకి మరీ చేయాలని కోరుచున్నాం. అనేక సంఘాల్లో ఉద్యోగుల జీతాలను డ్యూటీ పద్ధతుల నందు ఉంచడం జరిగింది. ఉద్యోగుల డ్యూటీ పద్ధతులు వెంటనే రద్దు చేసి గవర్నమెంట్ కోరుచున్నాం చేయడానికి. మేము కోరిన కోరికలన్నీ కూడా గవర్నమెంట్కి ఎట్టి పరిస్థితుల్లోనూ భారం కాదు. వాళ్ళ దాని మీద ఆర్థిక పరిస్థితి మీద పడదు. గవర్నమెంట్ ఆర్థిక పరిస్థితి మీద ఖజానా నుంచి వచ్చేది కూడా కాదు. పిఎస్ఎస్ల ద్వారా కాకుండా జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల ద్వారా రైతులకు రుణాలు డైరెక్ట్గా ఇస్తున్నారు. దీనివల్ల రైతులు సరైన సమయంలో అప్పు దొరకకపోవడమే కాకుండా ఆ ఏరియా పిఎస్ఎస్ నిర్వీర్యం అయిపోతున్నది. ఈ విధంగా రైతులకు అందించాలని, సహకార సంఘం ద్వారానే రైతులకు రుణాలు ఇవ్వాలని కోరుచున్నాం. సహకార సంఘాలు చెల్లించిన షేర్ ధనంపై డివిడెండ్ కనీసం 6% చెల్లించాలి. గత అనేక సంవత్సరాల నుండి చెల్లించవలసిన డివిడెండ్ ఇవ్వడం లేదు. సహకార సంఘాల సిబ్బంది బదిలీలకు మేము వ్యతిరేకం కాదు. ఈ బదిలీలు జరగాలంటే డిఎల్ఫోను, ఆప్కాబు, డీసీసీబీలు, పిఎస్ఎస్లతో ఏర్పాటు చేసి 3 సంవత్సరాల నిబంధన కాకుండా నిరవధికంగా కొనసాగించి బదిలీలు చేయాలి. మాకు కూడా గ్రాడ్యుయేటీ పెట్టి జీతం ఇచ్చేస్తామని పక్క తోటకి వెళ్ళమంటే వెళ్ళడానికి మేము రెడీగా ఉన్నాం. అంటే కెపాసిటీ టు పే నిబంధనలకు సంబంధం లేకుండా ఉద్యోగుల జీతభత్యాలు డిఎల్ఎస్ఎఫ్ ద్వారా నిరవధికంగా చెల్లించాలి. ప్రస్తుతం పనిచేయుచున్న అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ క్లర్క్స్లు మరియు కంప్యూటర్ ఆపరేటర్లు సీనియారిటీ ప్రతిపాదనకి జిల్లాలో ఖాళీగా ఉన్న సిఇఓ పదవులకు మీరు భర్తీ చేయాలి. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పదవులకు మాత్రమే డిఎల్సీ ద్వారా రిక్రూట్మెంట్ జరగాలి. మా న్యాయమైన కోరికలు మరియు మా సమస్యలు పెద్ద మనసుతో పరిష్కరించగలరని, లేక పరిష్కారాన్ని కృషి చేయగలరని మీకు వినయించుకుంటున్నాం. సంవత్సరాల నుంచి సహకార ఉద్యోగులు అనేక సమస్యలతో బాధపడుతున్నారు. దాంట్లో ముఖ్యమైనది ఏంటంటే, ఎంతకాలం నుంచి పనిచేస్తున్నా దానికి సరైన జీతం అనేది లేదు. ఎందుకంటే సంఘం నష్టంలో ఉంది. సంఘం నష్టం ఉంటే మీకు జీతం ఎలా ఇస్తామంటున్నారు. అదే కాకుండా 62 సంవత్సరాలు గవర్నమెంట్ అందరికీ చేసింది, సహకార ఉద్యోగులకి చేయలేదు. ఎందుకు చేయలేదంటే మీ మీద కమిటీ వేస్తున్నాం అన్నారు. ఆ కమిటీ వేస్తారో ఎప్పుడు తేలుతుందో ఏంటో తెలియదు. తర్వాత గ్రాడ్యుయేటీ సహకార ఉద్యోగులకి 2 లక్షలు మాత్రమే ఉంది. ఇది గ్రాడ్యుయేటీ చట్టం ప్రకారంగా గ్రాడ్యుయేటీ ఇవ్వాలని కోరుతున్నాం. 2019 తర్వాత సుమారుగా 2000 మంది ఎంప్లాయీస్ సహకార సంఘంలో పనిచేస్తున్నారు. వాళ్ళందరినీ వాళ్ళందరినీ తీసేయమని గవర్నమెంట్ ఒక జీవో పాస్ చేసింది. వాళ్ళందరినీ తీసేస్తే ఈరోజు కంప్యూటీకరణ ఎవరు చేస్తారు? మేమంటే బాగా ఏజ్ అయిపోయింది, రిటైర్మెంట్ దగ్గరలో ఉన్నాం. 2019 తర్వాత జాయిన్ అయిన వాళ్ళందరూ యూత్. ఈ యువత పనిచేయకపోతే సిస్టమ్ పనిచేయదు. సిస్టమ్ పనిచేయకపోతే లక్షలాది కోట్లాది రూపాయలు రైతుల దగ్గర ఉన్నాయి. ఇవన్నీ దీనికి సంబంధించిన వర్క్ అంతా వాళ్ళే చేయాలి ఈ రోజుని. అంతేకాకుండా రైతులకి డైరెక్ట్గా సంఘం ద్వారా అప్పు ఇవ్వాలి, సహకార సంఘం ద్వారా. అలా కాకుండా సహకార సంఘాలు నిర్వీర్యం చేద్దామనే ఉద్దేశంతో బ్యాంకు వాళ్ళు మేము ఇస్తాం రుణాలు, మా దగ్గరికి రండి అని చెప్పి కొంతమందిని కొన్ని సమయాల్లో బ్యాంకు వాళ్ళు మొబిలైజ్ చేసుకున్నారు. ఆ అప్పులు కూడా వసూలు చేయాలంటే ఈవేళ మేమే వాళ్ళు ఎక్కడ ఉండో వాళ్ళు మేమే చూపించాలి.
పలానా సుబ్బారావు ఏ ఊళ్ళో ఉన్నాడు, మీ ఏరియా ఆపరేషన్లో ఉన్నాడు కదా, అతని దగ్గర రండి అని చెప్పి మళ్ళీ మేమే వెళ్ళాలి.